హాయ్ అండి, అందరూ వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేదార్ దాత్రి ఇద్దరు కూడా పంతులు గెటప్లో ఉన్న మీనన్ని చూస్తూ చెప్తూ ఉంటారు. దాత్రి, పంతులు గారు మన ఇంటి సరౌండింగ్లో ఉండగానే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని కేదార్ చెప్తాడు. అయితే ఇక్కడ ఉన్నది ఖచ్చితంగా మీననే, ఆ పంతులు గెటప్లో వచ్చింది మీనన్నేనని దాత్రికి అర్థమైపోతుంది. ఇక కేదారికి కూడా చెప్తుంది, మనం అస్సలు వదలకూడదు అని దాత్రి అంటుంది. ఇప్పుడు మనం మీనన్పై అటాక్ చేయలేము, ఎందుకంటే చుట్టూ మన వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన వాళ్ళకి ఏమీ కాకుండా మనం మీనన్పై అటాక్ చేయాలి అంటే మన వాళ్ళందరినీ కూడా కాసేపు గదిలోకి పంపించేసే కేదార్, తర్వాత మనం మీనన్పై అటాక్ చేద్దాం అని దాత్రి చెప్తుంది. అలాగేనని కేదార్ వెంటనే ఇక కౌశికిని, సుధాకర్ని, బామ్మగారిని ఇక కాచిబూచి కాసేపు మీరందరూ గదిలో ఉండండి, బయటకు రావకండి, అందరినీ కూడా గదిలో పెట్టి లాక్ చేసేస్తాడు. ఏం జరిగినా కూడా బయటకు రాకండి అని చెప్పి అందరినీ కూడా గదిలోకి పంపించేస్తాడు. అప్పుడే మీనన్కి మెల్లగా అర్థమవుతుంది, ఈ మీనన్ని బయటికి రప్పించాల్సిన సమయం వచ్చేసింది దేవా అంటూ వెంటనే పవన్ మెడపై ఇప్పుడు నిజంగానే కత్తి పెడతాడు. వాళ్ళ మనుషుల్ని పిలుస్తాడు. రౌడీలందరూ కూడా ఆ పెళ్లి మండపంలోకి వచ్చేస్తారు. అలా అందరూ కూడా మీనన్ ఇప్పుడు నిజంగానే పవన్ మెడపై కత్తి పెట్టడంతో చాలా భయపడుతున్నట్లు నటిస్తూ ఉంటారు. మీనన్, ప్లీజ్ అతన్ని ఏమీ చేయకు అని చాలా అమాయకంగా అడుగుతూ ఉంటారు. నీ నమ్మకం ఆ జేడి కదా, ఆ జేడి ఎక్కడ అని మీనన్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడే రమ్య చాలా స్టైల్గా మెట్ల దగ్గర నిల్చొని ఉంటుంది, చిటికెలు వేస్తూ ఉంటుంది. ఏంటి మీనన్, నువ్వు ఇంకా జేడి మేడంని కనిపెట్టడం లేదా? నీ కళ్ళ ముందరున్న జేడి మేడంని నువ్వు కనిపెట్టడం లేదు అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి సరిగ్గా చూడు, నీ చావు రూపంలో నీ కళ్ళ ముందే ఉంది, నీకు చాలా బాగా కనిపిస్తుంది అని రమ్య అంటుంది. నువ్వు పవన్ని వదలకపోతే ఒక్క సెకండ్లో బుల్లెట్ నీ బుర్రలోకి దూసుకుపోతుంది అని రమ్య వార్నింగ్ ఇస్తుంటుంది. అప్పుడే మీనన్ తలకి దూరం నుంచి గన్ కురిపెట్టినట్లుగా రెడ్ లైట్ని చూపిస్తూ ఉంటారు. అది గమనించిన మీనన్ అయితే, ఎక్కడున్నావు జేడి, దాక్కుని దూరంగా నన్ను కాల్చడానికి దాక్కుని ఉన్నావా అని అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు.